దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, కొండిగాడు లేకపోతే జగడం ఆగిపోద్దంట, కట్టి లేకపోతే పొయ్యి ఆగిపోద్దంట. ఇప్పుడు కొంతమంది చెడుగా మారటానికి కారణం మరి కొంతమంది మనుషులు వాళ్ళకి ఇచ్చే ఆలోచనల వల్ల వాళ్ళు అలాగా మారుతారు. చూడండి, వాక్యంలో చూపిస్తాను. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను. చూడండి, ఇక్కడ దావీదు రాజుగా ఉన్నాడు. దావీదు మీద కుట్ర చేసి అబ్షలోము ఆయన తరిమేసి ఆయన రాజు అయ్యాడు. దావీదు ఇక్కడ ఏం పేరు, ఆయన పేరమ్మా చదువు మళ్ళా? అహీతోపేలు. అహీతోపేలు అంటే ఆయన సలహాదారుడిగా ఉన్నాడు. ఇప్పుడు పార్టీ మార్పాడు ఇతను రాజకీయంగా. ఎవరు? అహీతోపేలు మారిపోయి తండ్రి పక్క నుంచి కొడుకు పక్క వచ్చేసి కొడుకుకి ఆలోచనలు చెప్తున్నాడు చెడ్డగా, తండ్రి మీదకి విరోధంగా. ఏమని? ఇదిగో మీ తండ్రి గురించి నాకు తెలుసు, ఇటు చేసేవంటే ఆయన పొరుగు చచ్చిపోతాడు, ఇదిగో అటు చేసేవంటే ఆయన అటు అయిపోతాడు అని చెడ్డ చెడ్డ ఆలోచనలు ఈ వ్యక్తికి ఆ వ్యక్తి బోధిస్తున్నాడు. దావీదుకు తెలిసింది, ఇంక ఎత్తుకున్నాడు ప్రార్థన, యేసు నామములో అహీతోపేలు ఆలోచనన్నీ చెడిపోను కాక అని. అంతే, అహీతోపేలు ఆలోచనని చెడిపోయి ఓడిపోయి ఊరి పెట్టుకొనే చచ్చినాడు. ఎవరు? ఈరోజు నేను అడుగుతున్నా, మీ భర్తలు మంచివాళ్ళే, మీ భార్యలు మంచివాళ్ళే, మీ బిడ్డలు మంచివాళ్ళే, కానీ వాళ్ళతో ఉన్నారే స్నేహితులు, వాళ్ళు చెప్పే ఆలోచన వల్ల వీళ్ళు మారిపోతారు. అందుకని మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి చెప్పండి? ప్రభువా, నా భర్తకు చెడ్డ ఆలోచనలు చెప్తున్నాడు ఎవడోడు, వాడు యేసు నామములో వాడి ఆలోచనలన్నీ లైవ్ అయిపోను గాక. నా భార్యకి కాపురం చేయకుండా చెడు ఆలోచన చెప్తుంది ఎవరు? ఆమె. యేసు నామములో ఆలోచనలు చెడిపోను గాక అని ప్రార్థన చేయాలి.